Good afternoon all. So, చాలా బోర్ అయ్యారు ఇప్పటివరకు అయ్యారా? So, one question to all of you. ఎవరు ఇప్పటివరకు డ్రగ్స్ యూజ్ చేయలేదు, అది స్టాండర్డ్ అండి. Those who has not taken drugs, please stand. So good energy. ठीक है. Okay, ठीक है. Kindly sit down now. ठीक है, నేనే అడుగుతూ ఉంటాము, ఇట్లా మీరు చేస్తూనే ఉండండి. ఓకే. So good morning all. Good morning once again to everyone present here. మన వేదికలో ఉన్న అందరు అధికారులు, అడిషనల్ ఎస్పీ శశాద్రి, ఎస్డిపిఓ జగత్యాల్, సిఐ రూరల్, ఎస్హెచ్ఓ రైకల్, మన సైబర్ సెక్యూరిటీ ఆర్ఎస్ఐ, మన ఎస్హెచ్ఓ సారంగపూర్, అండ్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రవి గారు, సెక్రటరీ జగన్ గారు, ట్రెజరర్ శేఖర్ గారు, అండ్ ఎంపీఓ సుష్మా మేడం, మనోహర్ గారు, మున్సిపల్ కమిషనర్, ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు నాగరాజు, అండ్ ఎంఈఓ రాఘవల్లా గారు, అందరికీ నమస్కారం. అండ్ అదర్ మీడియా పర్సన్స్ హు ఆర్ ప్రెజెంట్ హియర్, థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ దిస్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇంత మంది పిల్లలు ఇక్కడ వచ్చారు, అది కూడా అది డ్రగ్ అవేర్నెస్ కోసం, అది చాలా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో నేను ఈరోజు ఒక పోలీస్ అధికారిగా మీ ముందు రాలేదు, మీ పెద్ద అన్న ఎలాగా వచ్చాను. సో అట్లానే వినండి మీరు. సో ఒక చిన్న క్వశ్చన్ ఇంకా మీ అందరితో, ఓకే, మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది పిల్లలు జీవితంలో ఏదైనా పెద్ద చేయడానికి అనుకుంటున్నారు? హ్యాండ్ రేజ్ చేయండి. ఏదైనా పెద్ద చేయాలని అనుకుంటున్నారు? హ్యాండ్ రేజ్. ఓకే, గుడ్. సో నౌ యూ కెన్ డౌన్ యువర్ హ్యాండ్. ఓకే, గుడ్. సో అందరి దగ్గర కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, మీ మైండ్లో డ్రీమ్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? నేను డాక్టర్స్ ఉంటాము, లేకపోతే నేను సైంటిస్ట్, ఇంజనీర్, లాయర్, ఒక మంచి జర్నలిస్ట్, ఒక మంచి పోలీస్ వాళ్ళు, ఒక మంచి అధికారి ఉంటాము, ఎట్లా డ్రీమ్స్ ఉన్నాయి. సో అదే మన దేశానికి, మన రాష్ట్రానికి అదే కావాలి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇట్లాంటి డ్రీమ్స్కి మనం అచీవ్ చేయాలా అంటే ఇది ఒక వీక్ మైండ్తో, ఒక వీక్ బాడీతో సక్సెస్ఫుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఓకే, గుడ్. సో ఈ వీక్ మైండ్, వీక్ బాడీ డ్రగ్స్ అలవాట్లో చాలా అవుతుంది. ఎవరికైనా డ్రగ్స్ అలవాటు ఉంది, వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ చాలా వీక్ అవుతుంది. సో మీ డ్రీమ్స్, మీ దగ్గర ఉన్న డ్రీమ్స్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, డైలీ స్కూల్ వస్తున్నారు, చదువుతున్నారు, అండ్ కొంతమంది కోచింగ్, ఈ మన ట్యూషన్కి కూడా వెళ్తున్నారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ కూడా డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకోసం, మీ కెరియర్ కోసం. సో అది సక్సెస్ఫుల్ ఉండాలా, అది అచీవ్ చేయాలా అంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ మైండ్, ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి. అవునా కదా? సో ఈ గాంజా, చరస్, హీరోయిన్, సిగరెట్, టబాకో, ఆల్కహాల్, ఇది ఇప్పటివరకు అందరూ మన స్పీకర్ చెప్పారు. దీంతో మన మైండ్కి, మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన మైండ్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అంటే, ఇంతకుముందు మీరు వీడియోలో కూడా చూశారు, వీడియోలో ఎట్లా ఎఫెక్ట్ అయ్యింది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది, స్టడీ మీద, ఫ్యామిలీ మీద,
ఎడిక్షన్ అయింది, డ్రగ్స్కి ఎడిక్షన్. దీనివల్ల ఏం వాళ్ళకి నచ్చదు, స్పోర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు, మ్యూజిక్లో ఏం ఇంట్రెస్ట్ రాదు, ఆర్ట్స్లో ఏం ఇంట్రెస్ట్ రాదు. సో ఆ లైఫ్ మనకి ఎవరికి మనం డ్రీమ్ చేయలేదు కదా, అట్లాంటి లైఫ్. సో మనం ఇంతకుముందు అందరూ చెప్పారు, స్టూడెంట్కి మనం ఎందుకు ఇంత అవేర్నెస్ చేస్తాము చెప్పండి. మీరు అందరూ స్టూడెంట్ ఉన్నారు, మీకు ఎందుకు మనం ఇంత చెప్తాము, మీకే ఎందుకు పిలిచి మనం ఇంతమంది మాట్లాడారు. ఈ డ్రగ్స్ అమ్మిన వాళ్ళు స్టూడెంట్కి ఎక్కువ టార్గెట్ చేస్తారు. స్టూడెంట్కి ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, స్టూడెంట్కి చాలా ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ దేని గురించి, కొత్త ఏదైనా ఉంటే అది నేర్చుకోవడానికి క్యూరియాసిటీ చాలా ఉంది. సో డ్రగ్స్ వాళ్ళు ఆ క్యూరియాసిటీకి, ఆ గుడ్ ఎనర్జీకి బ్యాడ్ వర్క్లో యూటిలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మనం ఎప్పుడైనా ఇట్లా ఉంటే ఏం చెప్పాలా? నో. ఏం చెప్పాలా? అంతే. ఇదే మనకి కావాలి. ఇది ఎవరి మైండ్ బాడీ అది ఇంపాక్ట్ అవుతుంది. బట్ అది యూజ్ చేసిన, డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళకి లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి. సో మన దగ్గర కూడా కొంత పిల్లలు 16-17 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డ్రగ్స్ అలవాటు అయ్యి మన దగ్గర వచ్చి ఇట్లా చెప్పినాము మనకి, సార్ మనకి డ్రగ్స్ అలవాటు అయింది, ఎట్లా మనకి అలవాటు అయింది. ఎవరైనా ఫ్రెండ్స్ మనకి ప్రెషర్ పెట్టి, ఇది కూల్ ఉంటుంది, దీంతో ఏముండదు, ఒకసారి వాడండి, ఒకసారి యూజ్ చేస్తే ఏముండదు, ఎట్లా నేను అలవాటు పడాను. ఎట్లా అయ్యి వాళ్ళు మొత్తం మార్క్స్ డౌన్ అయినాయి, ఫ్రెండ్స్ పోయారు, ఫ్యామిలీ కూడా చాలా పరేషాన్ అయింది. వాళ్ళ అమ్మ వచ్చి మన దగ్గర చాలా ఏడిసింది. ఆ తర్వాత మనం కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాము, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది, అక్కడ మనం పంపినాం. సో ఆ పరిస్థితి రాకుండా చూడాలి మనం. సో ముందే మనం ఈ డ్రగ్స్ ఏదైనా వాళ్ళకి ఏదైనా మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే మనం ఏం చెప్పాలా? నో. సో దీంతో మీరు ప్రొటెక్ట్ చేయాలంటే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్, ఒక గుడ్ ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేయండి, మంచి అలవాటు వాడండి. ఈ గుడ్ అలవాట్లో స్పోర్ట్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఇట్లా ప్రెషర్ ఇస్తే ఎవరికి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? ఈ డ్రగ్స్ గురించి మీకు ఎవరైనా ఫోర్స్ చేస్తే ఎవరికి చెప్పాలా? పోలీస్కి తో చెప్తారు, ఓకే, బట్ మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. మీరు మీ పేరెంట్స్కి చెప్పండి. ఫస్ట్ మీరు పేరెంట్స్కి చెప్తే, పేరెంట్స్ తర్వాత పోలీస్కి కూడా డైరెక్ట్ చెప్పచ్చు. బట్ పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ సరిగా మీకు గైడ్ చేస్తారు, కౌన్సిల్ చేస్తారు. ఓకే. సో ఒక లాస్ట్ క్వశ్చన్ మరి, ఎందుకంటే చాలా లేట్ అయింది, వీ హ్యావ్ టు ఆల్సో ఫినిష్ ఇట్ అప్. సో ఒకటి లాస్ట్ క్వశ్చన్లో మీ అందరితోని కొన్ని ఇక్కడ ఉన్న డ్రగ్స్ నుండి దూరంగా మనం ఉంటామని ప్రామిస్ ఎవరు చేస్తారు? చలో గుడ్. మిగతా వాళ్ళు ప్రామిస్ చేయరా? ఓకే, అర్థమైందా క్వశ్చన్? జస్ట్ సైడ్ వాళ్ళకి చూసి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఓకే, అర్థమైంది కదా? ఠీక్. సో మీ ఫ్రెండ్స్కి కూడా మీరు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇట్లా డ్రగ్స్ అలవాటు పడి ఉంటారు, వాళ్ళకి కూడా మీరు సంజాయించాలి. ఇట్లా ఇది మంచి లేదు, ఈ అలవాటుతోని చాలా కెరియర్ నాశనం అయితే, హెల్త్ అండ్ ఫ్యామిలీ నాశనం అయితే. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పాలి ఈ విషయం. అట్లా మీరు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయొచ్చు. సో అందరూ మీరు వినరే. ఇక్కడ ఉన్న all 800 students are bright, all are smart, and they understood what is the effects of drugs. So therefore, all of them. నేను
అర్థం చేసుకుంటారు. దీనికోసం నేను క్వశ్చన్ ఆన్సర్ పెట్టినాం. బట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ సో స్మార్ట్, సో బ్రైట్. ఐ am very happy to see such kind of energy among you. సో మీరే నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు ఇది ఈ ఎనర్జీతోని. ఓకే, thank you very much for such kind energy and such alertness. Thank you. జగిత్యాల జిల్లా చాలా ప్రశాంతంగా ఎలాంటి దొంగతనాలు నివారణ అయిపోయి జీపీ ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా శాంతి భద్రతలు కాపాడంలో తనదైన పాత్ర వహిస్తూ ముఖ్యంగా మాదక ద్రవ్యాల నివారణలో ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఈరోజు పిలవగానే విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ శ్రీ అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ అండ్ ఎస్పీ గారిని మా యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్.